హాయ్ హలో నేను మీ సంధ్య. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జీడిపప్పు పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. పన్నీరు జీడిపప్పు మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు: పన్నీరు, జీడిపప్పు, పచ్చి బఠానీ, ఫ్రెష్ క్రీమ్, టమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేయించుకున్న పొడండి. ఇది గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, 4-5 మిరియాలు, యాలకులు, దాచిన చెక్క, కస్తూరి మేతి, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా మనం పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందామండి. బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేద్దాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకుందాము. నూనె వేడెక్కినాక ముందుగా మనం పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నీరు ఫ్రై అయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము. అదే బాండీలో కొద్దిగా జీలకర్ర, మిరియాలు, దాచిన చెక్క, లవంగాలు వేసుకుందాము. అవి లైట్గా ఫ్రై అవ్వాలండి. అలా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేయాలి. ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకుందాము. పసుపు, రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేగిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము. మన స్పైసీకి తగ్గట్టు 1 స్పూన్ కారపొడి యాడ్ చేస్తున్నానండి. టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేయించుకున్న పొడి అండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేద్దాము. అంతా మంచిగా ఫ్రై అయిపోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ యాడ్ చేద్దాము. టమాటో పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము. పేస్ట్ కూడా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ పైకి వచ్చేదాకా ఈ మిశ్రమాన్ని ఉడకనిద్దామండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాము. మనం పచ్చి బఠానీ యాడ్ చేసుకుందాము. ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని 5 మినిట్స్ మసాలా మిశ్రమం అంతా పన్నీర్కి పట్టేదాకా ఉడకనిద్దామండి. గ్రేవీ అంతా తిక్కుపడిందండి. ఇప్పుడు మనం కస్తూరి మేతి యాడ్ చేద్దాము. టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేద్దాము. 5 మినిట్స్ వదిలేద్దామండి. మన ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లు. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ జీడిపప్పు మసాలా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని రోటీలోకి కానీ బిర్యానీ రైస్లోకి కానీ తీసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.